ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అందరికీ ప్రియాంకకు తప్ప క్లాప్స్ అబ్బా, సూపర్ క్లాప్స్. నిజంగా నాకు అనిపిస్తూ ఉంది అగ్ని పరీక్ష చూసినప్పుడు, అగ్ని పరీక్ష సీజన్ 1కే వావ్ అనిపిస్తే సీజన్ 2 వావ్ వావ్ వండర్ఫుల్ సూపర్. అందరు కంటెస్టెంట్స్ సూపర్ అనేసి చెప్తా, ప్రియాంక తప్ప అనేసి ఎందుకు అంటా ఉన్నానంటే ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. నాకు అనిపించిందిరా బా స్వామి, మీరంతా మా సీజన్లో ఉండుంటే మా సీజన్ ఎంత బాగుండేది, మా సీజన్లో ఆడండ్రా కాంపిటీషన్ రన్రా అని చెప్పేసి నేనే గెలికి గోకి కలబెట్టినా కూడా ఎవరు ఆడేవాళ్ళు కాదు. మా సీజన్లో ఉంటే ఎంత బాగుండేదో. అన్ని బిగ్ బాస్ సీజన్స్లో ఇప్పటివరకు వచ్చిన 9 సీజన్స్లో విత్ ఓటీటీ అన్నిటికంటే తుప్పా సీజన్ 6 ఎవరు గేమ్ ఆడేవాళ్ళు కాదు. ఓకే, సో దాని తర్వాత నాకు ఈరోజు భయంకరంగా నచ్చిన ప్లేయర్స్, భయంకరంగా దీపక్, రోహిత్, చరణ్ అండ్ శాలిని, వీళ్ళు నలుగురు సూపర్ అనిపించినారు. బట్ దీపక్ అండ్ హేమంత్ కూడా చాలా బాగా ఆడారు. బట్ ఎక్కడ ఒక చిన్న ఎక్స్ ఫ్యాక్టర్ మిస్సింగ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అది ఏం ఎక్స్ ఫ్యాక్టర్, ఏమై ఉండొచ్చు, అది నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎట్లా మార్చుకోవచ్చు అనేసి చెప్పేదానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు రివ్యూలు ఇస్తాను కాబట్టి ఒకవేళ నేను వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలంటే కూడా ఒకవేళ వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి పోతే ఈ సజెషన్స్ ఏమైనా ఫాలో అవ్వచ్చేమో, కానీ లేకపోతే కష్టం. ఎందుకంటే ఫైనల్ ఎపిసోడ్ రేపే అనుకుంటా, ఐ గెస్ సో వీ డోంట్ నో. బట్ సూపర్ ఎపిసోడ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఈరోజు రోహిత్ నాయుడులా కాకుండా బాహుబలిలా కనిపించాడు, అందుకే రోహిబలి అని పెట్టా. సూపర్గా ఎట్లా తమ్నేల్ అదిరిపోలే. జనరలీ నాకు మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి నాకు నా తమ్నేల్ ఎడిటర్, నా సీజన్ 4 నుంచి తమ్నేల్ ఎడిటర్, సో నాకు నా తమ్నేల్ ఎడిటర్ చాలా క్లోజ్, జశ్వంత్ అనేసి తమ్ముడు. వాడు మేము రోజు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము, ఇట్లా బిగ్ బాస్ నుంచి బిచింగ్ చేసుకుంటూ ఉంటాం. నాకు వాడికి ఎప్పుడు సేమ్ థాట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇద్దరు ఒకే సింక్లో ఉంటాం. బట్ ఈ సీజన్లో మా ఇద్దరికి సింకే అవ్వాల. నాకు ఒక కంటెస్టెంట్ నచ్చితే వాడికి ఆ కంటెస్టెంట్ నచ్చలే, ఆ అబ్బాయికి ఒక కంటెస్టెంట్ నచ్చితే నాకు ఆ కంటెస్టెంట్ నచ్చలే అంటే కొన్ని పాయింట్స్లో నచ్చలే. అంటే నాకు ఎవరి మీద సూపర్ హేటెడ్ సూపర్ లవ్ అంత ఏం లే, అందరు ఈక్వల్గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఆడిన గేమ్ ప్లే ప్రకారం కొంతమంది అటు ఇటు కొంచెం ఎక్కువ దిగుడులు ఉన్నారు. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ సారీ రోహిత్, ఎందుకు సారీ చెప్పినాను అనేసి ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గిత్రోయిల్. గైస్, అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది. ఆ బ్రాడ్కాస్ట్ లింక్లో పోయి జాయిన్ అయిపోయినారు అనుకో, దానిలో నేను చాలా పోల్స్ పెడతా ఉంటాను, చాలా వాయిస్ నోట్స్ పెడతా ఉంటాను, మనం బాగా టైంపాస్ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. లైక్లు కమెంట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ప్రీమియర్ కూడా పెట్టను, ఎందుకంటే ప్రీమియర్ పెట్టను కాబట్టి. ఇలా చిన్న అమెజాన్ కాల్ వచ్చింది సోది. ఓకే, సో ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి డిస్కస్ చేసుకునే దానికి. ఇట్ట కూడా ఆలోచించచ్చా అనేసి అనిపిస్తుంది. సో నాకు మిథిలేషన్ చూస్తే, స్టార్టింగే మిథిలేషన్ మూజ్ చూపించినారు. మిథిలేషన్ చూస్తే వ్యాంపైర్ డైరీస్ ఎవరైనా చూసినారా, దాంట్లో టైలర్ని చూసినట్టు ఉంటుంది. సేమ్ ఫేస్ కట్, సేమ్ ఇది టైలర్, దాంట్లో వేర్ వుల్ఫ్. సూపర్ బాగుంటాడు. ఓకే, తర్వాత ఈ ముగ్గురు జడ్జెస్ వచ్చేస్తున్నారు. ఫైర్ కార్డ్ వచ్చింది బిందు మాధవి. ఈరోజు ఫైర్ కార్డ్ నేను ఎవరికో ఒకరికి ఇవ్వబోతాను అనేసి అనింది. ఆ పాయింట్ మీద నాకు ఎందుకో ఈరోజు కాదు బా, ఒక సిరీస్ ఆఫ్ ఈ 10 ఎపిసోడ్లు చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మని ఎక్కడో నిజంగానే టార్గెట్ చేస్తున్నారా, నిజంగానే ఆ అబ్బాయి ఎండ్యూరెన్స్, ఆ అబ్బాయి పేషెన్స్ ఎక్కువ టెస్ట్ చేస్తున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. ఏడ చూడు నిజంగానే నిన్న అమ్మని ఎపిసోడ్లో అన్నట్టు ఏడ తిరుగు బొక్క అమ్మనికే పడుతుంది, పాపం అనిపిస్తుంది అమ్మని చూస్తుంటే. నిజంగా ఈజ్ గివింగ్ హిస్ బెస్ట్. పాయింట్స్ పెట్టడంలో కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ అన్నీ బాగానే చేస్తున్నాడు. అండ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. మాటలు కానీ చేతలు కానీ అన్నీ బాగున్నాయి. యాక్చువల్లీ ఈసారి ఉండే 5-6 మంది అబ్బాయిల్లో ఒక 4 అబ్బాయిలు చాలా పొటెన్షియల్ ఉండేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి పోయేదానికి. ఎంతమంది బిగ్ బాస్ హౌస్లోకి పోతారో మనకు తెలియదు, కానీ చాలా పొటెన్షియల్ ఉండేవాళ్ళు. దాంట్లో అమ్మని కూడా చాలా పొటెన్షియల్ ఉంది అనేసి అనిపిస్తుంది. బట్ యాడో తొక్కేస్తున్నారయ్యా, అల్లాడిపోతున్నాడు పిల్లోడు అనే మాదిరిగా అనిపిస్తుంది. నిజంగా ఐ లైక్ అమన్, ఐ లైక్ రోహిత్, ఐ లైక్ చరణ్. అమ్మాయిలు ఎవరు ఇష్టం లేదంటే ఐ లైక్ శాలిని నాకు ఫస్ట్ డేనే భయంకరంగా అట్రాక్ట్ చేసింది. జ్యోత్స్నా రెడ్డి అనే పిల్ల నాకు ఫస్ట్ డేనే అట్రాక్ట్ చేసింది. భాగ్య అట్రాక్ట్ చేసింది. ఇంకెవరున్నారబ్బా అమ్మాయిలు అట్రాక్ట్ చేసిన వాళ్ళు, సృష్టి అట్రాక్ట్ చేసింది. అంటే రీసెంట్ టైమ్స్లో, బికాస్ తను కొంచెం ఆ రెస్ట్రెయింట్, ఆ పేషెన్స్, ఓవర్గా మిడిసి పడిపోవడం, స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయడం అట్లాంటివి ఏం చేయట్లేదు సృష్టి. అపూర్వ ఫస్ట్లో నచ్చింది. బట్ ఈ మధ్య ఒక 2-3 ఎపిసోడ్లు చూస్తూ ఉంటే ఈ పిల్ల స్క్రీన్ స్పేస్ కోసం మధ్యలో కావాలనే దూరుతుంది అనేసి అనిపిస్తుంది. అఫ్కోర్స్ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, ఎందుకంటే ఉండే అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి స్క్రీన్ స్పేస్ కోసం కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు. ఈరోజు రామకృష్ణ కూడా అట్లా స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేసినట్టు అనిపించింది. అట్లా స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయకపోయినా స్క్రీన్ స్పేస్ వచ్చింది ఎవరికి అంటే రోహిత్కి, చరణ్కి. రోహిత్
ఏందబ్బా ఈ పిల్లోడిలో ఏదో మ్యాజిక్ ఉంది అనేసి అనిపిస్తుంది నాకు నిజంగా రోహిత్. ఎందుకంటే అసలు ఏ ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా ఆ అబ్బాయిని పాయింట్అవుట్ చేయడానికి ఒకే ఒక పాయింట్ ఏమిరా అంటే హీస్ వెరీ నాన్ షెలెంట్, అది ఒక్కటే పాయింట్. బట్ ఈరోజు ఐఎమ్ నాట్ నాన్ షెలెంట్, ఐఎమ్ షెలెంట్ అనేసి ప్రూవ్ చేసుకున్నాడు. నాన్ షెలెంట్ అంటే ఏమిరా అంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నా పని అది అనేసి చేసుకునే వాళ్ళు నాన్ షెలెంట్, అంటే నాట్ కేరింగ్ అబౌట్ ఎనీథింగ్ అరౌండ్. బట్ టుడే వాయిస్ అవుట్ చేసినాడు హిజ్ ఒపీనియన్స్, అండ్ వాయిస్ అవుట్ చేసిన ప్రతి మాట, ఒక్కొక్క మాట అద్భుతంలాగా, గోల్డెన్ వర్డ్ లాగా, ముత్యాల్లాగా అట్లా అట్లా పడినాయి. చరణ్ మాట్లాడితే కూడా నాకు అక్కడ ముత్యాలు పడినట్టే ఉంటాయి, సూపర్గా అనిపిస్తుంది. శాలిని సూపర్ సూపర్, అసలు నాకు ఫస్ట్ డేనే అప్పుడే 3 గ్రీన్స్ ఎందుకు రాలేదని చెప్పేసి నేను ఫీల్ అయినా. రాహిని అంటున్నా, రోహిణి ప్లస్ శాలిని మిక్స్ అయ్యి రాహిని వచ్చింది, సంబంధం లేకుండా నాకు శాలిని ఫస్ట్ డే 3 గ్రీన్స్ వచ్చుంటే బాగుంటుంది అనేసి అనిపించింది. రోహిత్ ఒకే ఒకటి, ఆ నీళ్ళు కొట్టినా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, నాకు వేసి గుద్దు పెట్టాలనిపించింది. ఎంత సైలెంట్గా ఉంటారు, నాకు సైలెంట్గా ఉంటే మగపిల్లకి వెళ్ళాను ఆడపిల్లకి వెళ్ళాను నచ్చరు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే నేనెట్ట పెరిగినాను నేనెట్టున్నాను అనే దాని మీద కదా నా థాట్స్ అని ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ దాట్. ఓకే, సో ఫైర్ కార్డ్స్ ఎవరికి ఇస్తావు అనేసి అంటే ఎక్కడ వాడాలో అక్కడ వాడతా అని చెప్పేసి అనింది. ఈరోజు ఎండ్యూరెన్స్ టెస్ట్ అంట, ఎండ్యూరెన్స్ టెస్ట్. సో మీ ఫిజికల్ స్ట్రెంత్, నువ్వు ఎంతసేపు తాంగుతావు, నీకు ఏదన్నా ఒక టెస్ట్ పెడితే అనేది తాంగుతామంటే తట్టుకుంటాం అనేది మిక్స్ అయిపోతుంది చిత్తూరు స్లాంగ్. ఓకే, సో ఫస్ట్ వచ్చి మిథిలేష్ పట్టుకున్నాడు ఫస్ట్ బాల్. మిథిలేష్ నాకు ఇక్కడ పాయింట్స్ పెట్టే వాళ్ళలో ఎవరు సూపర్ పాయింట్స్ పెడతారనేసి అనిపిస్తుంది తెలుసా. మిథిలేష్, చరణ్, రోహిత్, దీపక్, శాలిని, వీళ్ళ 5 మంది అబ్బా, వాళ్ళు పాయింట్ ఇట్లా పెడితే ఆపోజిట్ పర్సన్ ఇట్లా నోరు మూసుకొని కూర్చోవాల్సిందే, అట్లుంటాయి పాయింట్లు, వాళ్ళే ఉంటాయి. గన్ షాట్స్, నెత్తురుకు మరిగిన హంగ్రి చిత్త. ఓకే, మిథిలేష్ పట్టుకొని ఫస్ట్ రాజ్ కుమార్కి ఇచ్చాడు. తను గేమ్ ఆడుతుంది, సెన్సిబిలిటీ ఉంటుంది, కానీ ఒక టీమ్ని లీడ్ చేయలేదు అనేసి అనిపిస్తుంది. నువ్వు ఆడింది గేమ్స్ ఒక టీమ్ ప్లేయర్ లాగా ఆడినావు, కానీ లీడింగ్ చేయకుండా ఆడినావు. లీడ్ చేసింది నేను ఆడ చూడలేదంటే రాజ్ కుమారి ట్రిగర్ అయిపోయింది. ట్రిగర్ అయిపోయేసి అది ఎట్లా అంటావు నువ్వు చూసావా నా గేమ్స్ని అనేసి అనింది. నిజంగానే బేసిక్గా ఎట్లా తెలుసా ఇక్కడ పాయింట్స్ పెట్టేది ఎట్లుంటుంది తెలుసా. నామినేషన్స్ కూడా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిన ఫస్ట్ డే, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే లాంచ్ డే రోజే నామినేట్ చేయనేసి అంటే ఎవరైనా ఏ బేసిస్ మీద నామినేట్ చేస్తారు? నీ టాస్క్ చూసి నామినేట్ చేస్తారా, నువ్వు లీడర్షిప్ చేయలేవని నామినేట్ చేస్తారా, నీ ఫిజికల్ అపియరెన్స్ చూసి నామినేట్ చేస్తారా, ఏదో ఒక పాయింట్లో నామినేట్ చేస్తారు. ఇంకా వాళ్ళకుండే ర్యాపోని బట్టి ఎవరితో అయితే ర్యాపో లేదో, ఎవరైతే తెలియదో వాళ్ళనే నామినేట్ చేస్తారు. సేమ్ అగ్ని పరీక్షలో కూడా అట్లే జరుగుతుంది. వాళ్ళ లీడర్షిప్ చూడాలి అంటే నిజంగానే ఎలకాలం పడుతుంది. మొత్తం బిగ్ బాస్ హౌస్ చూసిన తర్వాత నువ్వు లీడర్షిప్ చేయలేవు అనేసి నామినేట్ చేస్తే ఓకే, లేకపోతే వాళ్ళతో ట్రావెల్ అయ్యి వాళ్ళు పాయింట్స్ పెట్టే విధానం, నామినేషన్స్, దాన్ని బట్టి ఒక అనాలిసిస్ చేస్తే ఓకే. బట్ వచ్చి రాగానే ఎవరికి లీడర్షిప్ క్వాలిటీ లేదు వాళ్ళు నామినేట్ చేయాలంటే ఏదో ఒక లత్కోర్ పాయింట్ తీసుకొని నామినేట్ చేయాలి, లేకపోతే యాడ్ నామినేట్ చేస్తారు. దాని తర్వాత అపూర్వాని తీసేసినాడు లీడర్షిప్ దాని నుంచి. లీడర్కి ఉండాల్సింది టీం బాధ్యత తీసుకోవడం. నువ్వు ఓడిపోతే ఎక్స్క్యూజెస్ చెప్తావు ఫస్ట్ అనేసి అంటే అప్పుడు వచ్చి లీడర్ చేసేవాళ్ళు లీడర్, నేను అండర్ పర్ఫార్మర్ కాదు అని చెప్పేసి. ఆబ్వియస్లీ అపూర్వ దగ్గర ఉండేది ఏంటి తెలుసా, నాకు ఫస్ట్లో బాగా నచ్చేది అపూర్వ. ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్లో వావ్ అనిపించింది. బట్ ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే ఒక పాయింట్ పెడితే నేను ప్రూవ్ చేస్తా అనేసి కాకుండా తిరిగి మాట్లాడడం, మాటలు తప్ప చేతలు లేకపోవడం, అదంతా ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఇట్లా రివ్యూవర్గా కూర్చొని ఉన్నప్పుడు చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా క్యాలిక్యులేటెడ్. ఐ హ్యావ్ నో హేట్రెడ్ టువర్డ్స్ ఎనీబడి, ఇఫ్ ఎనీబడి ఈస్ వాచింగ్, నో హేట్రెడ్, నో ఎన్మిటీ, నథింగ్, నో పర్సనల్ గ్రడ్జెస్, నథింగ్. ఇట్స్ జస్ట్ నా థాట్స్ యాజ్ అన్ ఆడియన్స్. సో నాకుండే మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. సో ఆ పాయింట్ మీద ఆలోచించండి. ఎవరు నేనేదో నెగిటివ్ అయిపోయినాను అనేసి అనద్దండి. రేపు పొద్దున్న మీరు అడగని కనిపించాలంటే నేనే హై చెప్తా, అట్లాంటి టైప్ నేను. ఓకే, సో అప్పుడు వచ్చి ఎవరో ఒక చిన్న పాయింట్ వేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవాలనేసి చూస్తుంది. అనవసరమైన దాంట్లో కూడా ఇలా చెయ్యెత్తి హ్యాండ్ రైజ్ చేసేసి మాట్లాడడము, లేకపోతే ఈరోజు ఎస్కేన్ వచ్చినప్పుడు కూడా మాట్లాడడం, స్క్రీన్ స్పేస్ కోసం చాలా ట్రై చేస్తుంది అనేసి అనిపిస్తుంది. సో స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయడం ఇస్ గుడ్ థింగ్. ఎందుకంటే చిన్న టైంలో 1 hour ఎపిసోడ్లో మనం కనిపించాలి అనేసి అనుకోవడం, అది కనిపించడం వల్లే జనాలను అట్రాక్ట్ చేస్తామనే పాయింట్లో ఆడడం ఈజ్ ఆల్ ఓకే. కానీ అదేమైపోతుందంటే ఎక్కువ అయిపోతుంటే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ లాగా. వెన్ యూ పుట్టింగ్ టూ మచ్ ఎఫర్ట్స్ ఇన్ గివింగ్ యువర్ స్క్రీన్ స్పేస్, దట్ విల్ బీ ఎ నెగిటివ్ ఫర్ యూ. అయిపోయింది ఇంకా ఎపిసోడ్ కూడా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఒక 10 ఎపిసోడ్లు వస్తాయా, ఆ లోపల అయిపోతుంది. ఆ లోపల రేపే అగ్ని పరీక్ష లాస్ట్ ఫైనల్ డే. ఓకే, దాని తర్వాత సెకండ్ వచ్చి దీపక్ పట్టుకునేటప్పుడే బాగి ఇట్లా పట్టినప్పుడే ఇట్లా పట్టుకునేసి బయటకు వచ్చేసింది. తనకి ఏదో హ్యాండ్ డిస్లోకేట్ అయింది అనుకుంటా ఇంతకుముందు కూడా. సో ఐ డోంట్ థింక్ షీ విల్ కంటిన్యూ ఇన్ బిగ్ బాస్ అన్ అగ్ని పరీక్ష ఆల్సో, అండ్ షీ ఆల్సో గాట్ ఎలిమినేటెడ్. షీ యాక్చువల్లీ డిజర్వ్స్ టు బీ కొంచెం వైబ్ బాగుంటుంది. ఎందుకంటే ఒక హౌస్లో ఒక మిక్స్చర్ ఆఫ్ అందరూ ఉండాలి. ఒక డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్, ఒక అతిగా మాట్లాడేవాళ్ళు, ఒక సైలెంట్గా ఉండేవాళ్ళు, ఒక బ్రెయిన్ గేమర్, ఒక మైండ్ గేమర్, ఒక బాడీ గేమర్, ఇట్లా అందరూ ఉండాలి. అట్లా వాగి ఆంటీ కూడా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆంటీ అనేసి చెప్పలేము, ఐ డోంట్ నో హర్ ఏజ్, బట్
కొంచెం అంటే ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకి ఆంటీ కిందకే వస్తుంది కదా, సో అలా ఉంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. బికాస్ అలా లైవ్లీగా కొంచెం ఏజ్ ఉండేవాళ్ళు, ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ పిల్లకాయలు వాళ్ళందరినీ చూసిన వాళ్ళు అట్లుంటే బాగుంటుంది అనేసి అనిపించింది. అమెజాన్ వాడు బయట పెట్టే భయ్యా బాహర్ రకో యూట్యూబ్ చెప్పాలి, నేను వినిపించిందో లేదు వాడికి, భయంకరమైన డిస్టర్బెన్స్లో. ఓకే, తర్వాత సెకండ్ వచ్చి దీపక్ పట్టుకున్నాడు. నిన్న దీపక్ హైట్ డిసడ్వాంటేజ్ ఉన్నాడు, ఈరోజు హైట్ అడ్వాంటేజ్ అయింది దీపక్కి. దీపకే చాలా మాటలు పట్టుకున్నాడు ఈరోజు. దీపక్ ఫస్ట్ వచ్చి హేమంత్ని తీసేస్తున్నాడు. గట్స్ ఉన్నాయి కానీ టీంని లీడ్ చేసే సత్తా లేదు అనేసి అన్నాడు. దట్ ఈస్ సో ట్రూ. దీపక్ అనాలిసిస్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ దీపక్ సేనాపతికి కూడా నాకు ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చుంటే బాగుంటుంది అనిపించింది. బికాస్ హీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ 3 గ్రీన్ అనేసి అనిపించింది. తను పెట్టే పాయింట్స్ కానీ తను ఆలోచించే విధానం కానీ అన్నీ సూపర్గా ఉంటాయి అనేసి అనిపించింది. బట్ సమ్వేర్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లేదు అనేసి అనిపించింది దీపక్లో. అది ఏంటి అనేసి చెప్తా. ఓకే, తర్వాత ఆ రోజు నేను మోటివేటెడ్ ఉన్నాను కాబట్టి ఇక్కడ కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టున్నట్టు అనిపించింది. అఫ్ కోర్స్ చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నాలంటోడు అనేలాగా ఒక లీడ్ తీసుకొని తనకు తానే మధ్యలో సెల్ఫ్ డబ్బాలు వేసుకున్నాడు. ఏమిరా అంటే ఆ రోజు నేను మోటివేటెడ్ ఉన్నాను కాబట్టి టీంని మోటివేట్ చేశా అనేసి అంటే, హేమంత్ నువ్వు నాది లీడర్షిప్ చూసావా అంటే, నీది లీడర్షిప్ చూడాలంటే మొత్తం ఎలా కావాలో నిన్ను చూస్తూనే ఉండాలంటే అవ్వదు, కొంచెం టైమే ఉంది, దీంట్లో నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తాను అనేసి అన్నాడు. లీడర్షిప్ చేసేంత మెచ్యూరిటీ నీలో లేదు అనేసి చెప్తున్నాడు దీపక్. లీడర్గా నాకు తెలుసు ఎవరు ఎక్కడ ల్యాక్లో ఉన్నారని. మళ్ళీ సెల్ఫ్ డబ్బా, డబ్బాలు డబ్బాలు డబ్బాలే డబ్బాలు అనేసి చెప్పాడు. లీడర్ అంటే టీంని రిస్క్లో పెట్టినట్టు కాదు అనేసి చెప్పాడు. దాని తర్వాత హేమంత్, లీడర్ అయితే నిన్న గెలిచావా నువ్వు అనేసి అంటే, దానికి దీపక్ నిన్న నేను జామ్ అయిపోయాను కానీ నేను ప్రూవ్ చేసుకుంటాను. నేను నిన్న వీకెస్ట్ అన్నప్పుడు నువ్వు వీకెస్ట్ అన్నప్పుడు అందరూ ఒప్పుకున్నారు, ఈ రోజు నేను వీకెస్ట్ అనేసి మన టీంలో ఒక్కరితో చెప్పి చాలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేసి అన్నాడు. అది హేమంత్ చెప్పించుకోలేకపోయినాడు. దట్స్ వేర్ హేమంత్ ఈజ్ ల్యాకింగ్. ఎందుకురా అందరూ ఈరోజు ఫోన్ చేస్తున్నారు. ఓకే, సో అట్లా దీపక్ చాలా పాయింట్స్ పెట్టగలిగినా కూడా దీపక్లో ఏ ఎక్స్ ఫ్యాక్టర్ మిస్సింగ్ అంటే, కొన్నిసార్లు డిజానెస్ట్గా ఉంటాడనేసి అనిపిస్తుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా అనిపిస్తుంది. అక్కడ కొంచెం జనాలని అట్రాక్ట్ చేయలేకపోతున్నాడు అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా మిథిలేష్ లేసి చెప్పినప్పుడు నేను ఆల్రెడీ వీక్లోకి పోవాలి, రోహిత్కి అగేన్స్ట్గా ఉండాలనేసి దీపక్ అనుకున్నాడు. ఇప్పుడు ఎందుకు లీడ్ తీసుకొని ఆడట్లేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మిథిలేష్ వచ్చి ఇలా దీపక్ మీద చెప్పడం, అండ్ దీపక్ దానికి ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేకపోవడం, అండ్ స్టార్టింగ్లో కూడా మ్యానిపులేట్ చేయాలి అని ఒక పాయింట్తో ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఎక్కడ మ్యానిపులేట్ చేస్తున్నాడు, సింక్ లేకుండా మ్యానిపులేట్ చేస్తున్నాడు. అది సరిగ్గా దీపక్కి బెడ్స్ కొట్టేస్తుంది అనమాట. వర్కౌట్ అవ్వట్లా. ఇది బలింది. సో అది దీపక్కి వర్కౌట్ అవ్వట్లా నాకు అనిపించింది అట్లా. తర్వాత హేమంత్కి ఏమరా అంటే, హేమంత్ దేనికైనా తెగిస్తాడు. టాస్క్ అంటే నా ప్రాణాలు గుండె కావాలా, ఇట్లా కోసి గుండె తీసుకోండి అనేసి ఆంజనేయ స్వామి శ్రీరాముడికి ఇచ్చేసినట్టు గుండె తీసి ఇచ్చేస్తారు. కానీ బ్రెయిన్ లేదు, థాట్ లేదు, నిజంగానే మెచ్యూరిటీ లేదు. ఒక టీంని లీడ్ చేసేంత మెచ్యూరిటీ అయితే నాకు హేమంత్లో కనిపించట్లేదు. సో వాళ్ళిద్దరు టాస్క్లు బాగా అన్నా కూడా దిస్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇస్ మిస్సింగ్ ఫ్రమ్ దెమ్. వేర్ దీపక్ పాయింట్ సరిగ్గా పెట్టినా కూడా కొంచెం డిజానెస్ట్గా ఉంటున్నాడా లేకపోతే అలా కనిపిస్తుందా లేదో తెలియదు. అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి. అంటే మనసా వాచా కర్మన డిఫరెంట్ ఉన్నాయి. మైండ్, మనసు, యాక్షన్స్ ఆర్ రియలీ డిఫరెంట్. సో అక్కడ దీపక్ వెనకాలకి వెళ్ళిపోయినాడు. అండ్ మిథిలేష్ కూడా పాయింట్స్ ప్రాపర్గా పెట్టినా కూడా తనకి కండబలం ఉన్నా కూడా దాన్ని ఇప్పటివరకు ప్రాపర్గా ప్రూవ్ చేసుకోలేకపోయినాడు. అక్కడ 3 గ్రీన్స్ వచ్చినా కూడా వేస్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, పక్కన వాళ్ళని ఎక్కించి చూపించేది. వాడు ఇట్లా చేశాడు, వీడు ఇట్లా అన్నాడు, ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, వాడు ఇట్లా నాతో అన్నాడు కానీ ఇక్కడ మాట్లాడేది వేరే, డిఫరెంట్ వేరే అని చెప్పేసి దట్ ఈస్ నాట్ మెచ్యూరిటీ. పక్కన వాళ్ళని ఇప్పుడు టీంలో నువ్వు సరిగ్గా చేయలేదు గీతు, నువ్వు సరిగ్గా టీం చేయట్లేదంటే వాడు కూడా సరిగ్గా చేయట్లేదు చూడు అనేసి, నేను సరిగ్గా చేయట్లేదంటే ఓకే నేను నెక్స్ట్ టైం బాగా చేస్తానని చెప్పుకునేది ఒక మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ మళ్ళీ రోహిత్లో ఉంది. కానీ ఇక్కడ దీపక్ మిథిలేష్ పిల్లకాయ ఎలా కొట్టుకుంటున్నారు. వాడు సరిగ్గా లేదు, వాడు నిన్న నాతో ఆ మాట అన్నాడు, ఇది అన్నాడు, నేను హోంవర్క్ చేయలేదు అని చెప్పేసి నేను దొరికిపోతే వాడెవడో సేఫ్ అయిపోయినాడు అనేసి వాడు కూడా హోంవర్క్ చేయలేదు, బట్ మీరు వాడిని పట్టుకోలేదే అనేలాగా చిన్నపిల్లకాయలు చాడీలు చెప్పినట్టు చెప్పుకుంటాను అనమాట. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఇస్ మిస్సింగ్ విత్ దెమ్ అనేసి నాకు అనిపించింది. బట్ రోహిత్ ఎవరు ఆడానో పోనీ ఏమనో వచ్చినామా గుద్దినామా పోయినామా, సైలెంట్గా వచ్చినామా చూపించేసినామా వెళ్ళిపోయినామా అనేలాగా ఉన్నాడు. ఆ మెచ్యూరిటీ అది నాకు రోహిత్లో బాగా నచ్చింది. చరణ్లో కూడా ఆ మెచ్యూరిటీ ఉంది. పిల్లకాయలు చూసేదాన్ని చిన్నపిల్లడు మరిగి ఉన్నా కూడా అట్ అనిపించింది. హలో, సెలెక్ట్ అవుతారో లేదో తెలీదు దీపక్, బట్ దీపక్ నువ్వు సెలెక్ట్ అయితే ఐ థింక్ దిస్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. బికాజ్ ఎంత ఇదిగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఆనెస్టీ కూడా ఇంపార్టెంట్. ఐ నో యూ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఐ నో యూ హ్యావ్ గట్స్, యూ హ్యావ్ బ్రెయిన్స్, యూ హ్యావ్ స్ట్రాటజీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈ చిన్నపిల్లకాయలు మారిగా చాడీలు చెప్పుకునేది, లాస్ట్లో కూడా వీళ్ళు టాస్క్లు ఆడేటప్పుడు కూడా
రోహిత్ సరిగ్గా పట్టుకోలేదు అని కాన్సన్ట్రేషన్ మొత్తం నేను గెలవాలి అనే దానికన్నా రోహిత్ గెలవకూడదు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అనేసి అనిపిస్తుంది, విచ్ ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే జనాలందరికీ ఇది చాలా పాయింట్స్, ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఆడియన్స్ పల్స్లో చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ రైట్. దాని తర్వాత గాయత్రిని పెట్టాడు ఆ గాయత్రిని చూసినప్పుడు అంతా బాధేస్తూ ఉంటుంది, ఈ పిల్ల ఎందుకు ఉందిరా బాబు, వాళ్ళు ఎందుకు మిస్ అయిపోయినారని. చూడు ఎలా కాలం లాగుతానే ఉన్న ఆ పాయింట్ని. గాయత్రి వచ్చినప్పుడు టీం పడిపోతున్నా నువ్వు స్టాండ్ తీసుకోవాలి, కానీ నువ్వు చిన్నది అటు ఇటు అయితే కూడా నువ్వు గివప్ ఇచ్చే దాంట్లో టాప్ 3 పక్కా ఉంటావు అనేసి అన్నాడు. ఆ టాస్క్ చాలా ఇంపార్టెంట్, అది నీలో కనిపించట్లేదు అనేసి అన్నాడు. దట్ ఈస్ సో ట్రూ. నిజంగానే గాయత్రిలో ఇది కనిపించట్లేదు. సో గాయత్రి వచ్చి ఒక గేమ్ చూసి డిసైడ్ చేయకు, పొటెన్షియల్ నాలో ఉంది అనేసి అనింది. అండ్ ఈరోజు గాయత్రి నిజంగానే లాస్ట్లో ఎండ్యూరెన్స్ టాస్క్, అది పట్టుకునే టాస్క్ చాలా బాగా ఆడింది. అందరు ఆడపిల్లకాయల కంటే గాయత్రి చాలా బాగా ఆడింది. మగపిల్లకాయలతో ఈక్వల్గా ఆడింది. మగపిల్లకాయలు ఆడపిల్లకాయలను డిఫరెన్షియేట్ చేస్తున్నాను, జెండర్ ఈక్వాలిటీ అనేసి మీరు మాట్లాడబాకండి, ఎందుకంటే నాకు నిజంగానే జెండర్ ఈక్వాలిటీ ఉండింది. బట్ ఎంత జెండర్ ఈక్వాలిటీ ఉన్నా కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్లో మెన్ అండ్ ఉమెన్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే మగపిల్లకాయలకి మాలాగా క్రాంప్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ సైకిల్ ఇట్లాంటి ఏమి ఉండవు. అంత మగపిల్లకాయలు రాయిడ్లాగా బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటారు, మేము అట్లా ఉండలేం కదా. సో దట్స్ వేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఫిజికల్ స్ట్రెంగ్త్లో ఎప్పటికీ మెన్ అండ్ ఉమెన్ కాంపీట్ చేయలేరు. అంటే స్ట్రాంగ్ మెన్ స్ట్రాంగ్ ఉమెన్ కాంపీట్ చేయలేరు. ఇప్పుడు ఎవరో వీక్గా ఉండే లింగ్ అనే లెంగా ప్లస్ గాయత్రి ఉంటే గాయత్రి గెలవచ్చేమో, కానీ ఆల్రెడీ స్ట్రెంత్ ఉంటే మగపిల్లకాయలతో గాయత్రి గెలవలేదు. బట్ స్టిల్ షీ గేవ్ హర్ బెస్ట్. ఐ అప్రిషియేట్ హర్ ఫర్ దట్. ఆ ఫిజికల్ టాస్క్ సూపర్గా ఆడింది, ఎండ్యూరెన్స్ టాస్క్. అది కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మనం ఎట్టో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని ఒక పాయింట్లోనే ఆడింది అనేసి నేను అనుకుంటున్నాను, విచ్ ఇస్ అప్రిషియబుల్. గుడ్, వెరీ గుడ్. ఓకే, తర్వాత దీపకే పట్టుకున్నాడు. హైట్ అడ్వాంటేజ్ చెప్పినాను కదా, రామకృష్ణకి ఇచ్చినాడు. ఇక్కడ కూడా నాకు చాలా తెలివిగా ఇచ్చినాడు అనేసి అనిపించింది రామకృష్ణకి. ఎందుకంటే నిన్న రామకృష్ణ తీసేసినాడు, వీకెస్ట్ మా టీంలో అని చెప్పేసి, నువ్వు సరిగ్గా చెప్పలేవు, ఏమి చేయలేవు, నువ్వు ప్రూవ్ చేసుకో, ప్రూవ్ మీ రాంగ్ అనేసి అన్నాడు కదా. సో అందుకని రామకృష్ణకి ఇచ్చినాడు ఎత్తుకొని. రామకృష్ణకి ఇస్తే రామకృష్ణ కూడా రామకృష్ణ అసలు ఎట్లా ఇక్కడ హోల్డ్ నుంచి వచ్చినాడు అనేసి నాకు అర్థం కాలేదు. రామకృష్ణ ఈజ్ ఆల్సో నాట్ డిజర్వింగ్ ఫర్ దిస్. అసలు రామకృష్ణ పేరే గుర్తురాలేదు చూడు. ఆ రోజు నేను చెప్తానున్నాను, ఈ వీళ్ళ బదులు రోహిత్ ప్రియాంక బదులు జ్యోత్స్నాని, ఇంకో పిల్లరు సుమా జ్యోత్స్నాని రోహిత్ అండ్ ప్రియాంక బదులు స్వాప్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు అనవసరంగా రాంగ్ డెసిషన్ ఇచ్చినారనేసి నేను మాట్లాడున్నాను కదా. బట్ లేదు, రోహిత్ మీద ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఐఎమ్ సో సారీ రోహిత్. ఆ మాటకి రోహిత్ వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్తా. రామకృష్ణ తీసేసి ఉండాలి. రామకృష్ణ అని ఒక పిల్లోడు ఉన్నాడని కూడా నా మైండ్లో లేదు ఆ రోజు. రోహిత్ పేరు బదులు రామకృష్ణ పేరు చెప్పు ఉండాలి. బికాస్ ఏమన్నాడు రామకృష్ణ, ఏదో 9 నవరసాలు అన్నాడు, వచ్చినాడు ఏదో చెప్పినాడు, అసలు కొంచెం కూడా బ్రెయిన్ లేదు, అసలు టాస్కే అర్థం చేసుకునేంత బ్రెయిన్ లేదు అనేసి అనిపించింది నాకు. నాట్ ఫిజికల్లీ నాట్ మెంటలీ స్ట్రాంగ్. సో ఏమని చెప్పాడు రామకృష్ణ, రోహిత్ పేరు తీసేసినాడు. అసలు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా, రోహిత్ని తీసేసిన తర్వాత రామకృష్ణ రోహిత్ని తీసేసిందే కరెక్ట్ అయింది అనేసి అనిపించింది. ఎందుకంటే రామకృష్ణ రోహిత్ని తీయడం వల్లే రోహిత్ నోట్లోంచి ఆనిముత్యాలు బయటకు వచ్చినాయి. అసలు ఆనిముత్యాలు ఒక్కొక్క ఆనిముత్యం వింటా ఉంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమన్నా డిఫెన్సా అని. కొన్నిసార్లు నువ్వు తప్పు చేసావు అనేసి నీ మూతి మీద చెప్తేనే నువ్వు తప్పుని ఎట్లా డిఫెండ్ చేసుకుంటావు అనే దాంట్లో నీ బ్రెయిన్స్, నీ వాక్ చాతుర్యాలు అవన్నీ కనిపిస్తాయి. అవన్నీ ఈరోజు రోహిత్లో కనిపించినాయి. ఈరోజు నేను ఇంప్రెస్ అయిపోయినా భయంకరంగా రోహిత్కి. ఓకే, ఏమని చెప్పానంటే రామకృష్ణ రోహిత్తో, నిన్న గేమ్ అయింది, మీరు కెప్టెన్గా ఆడారు, ఒక కెప్టెన్గా ఉండి నువ్వు ఫౌల్ గేమ్ ఆడితే ఇంకా మిగతా వాళ్ళు ఏమంటారు అనేసి అన్నాడు. యాక్చువల్లీ రోహిత్ ఫౌల్ గేమ్ ఆడలేదు, ఎక్కడ ఫౌల్ గేమ్ ఆడలేదు. ఇప్పుడు నేను సారీ చెప్తాను రోహిత్కి. సారీ రోహిత్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ రోజు రోహిత్ బదులు జ్యోత్స్నాని తీసుకొని ఉండాలి, రోహిత్ బదులు సుమాన్ తీసుకొని ఉండాలి అనేసి నేను చెప్పిన దానికి ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. అండ్ నిన్న కూడా నాకు తెలీదు ఈ ఆన్ రెస్లింగ్ దాని రూల్స్ అంతా నాకు తెలియదు. నేను ఎప్పుడు చూసింది లేదు, ఆ కాంపిటీషన్ చూసింది లేదు, ఆ యూట్యూబ్ వీడియోలు చూసింది లేదు, ఆ గూగుల్లో కూడా సెర్చ్ చేసింది లేదు. సో కాళ్ళు పెట్టేసి బాడీ స్ట్రెంత్ అంతా యూస్ చేసేసి రోహిత్ గెలిచాడు. అలా గెలిస్తే తొండా కాదా అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత చాలామంది ఓయమ్మ నా మీద ఎంతమంది కౌంటర్ వీడియోలు పెట్టినారు, ఎవరైనా పని పట్టలేదు మీరేనైనా ఒకరోజు దీనికోసం వాళ్ళు ఎవరికి వాళ్ళు నన్ను పెట్టి నన్ను పొగిడితే నన్ను ఎందుకు పొగిడాడని చెప్పేసి వచ్చి కొంతమంది తిడతారు, నన్ను తిడితే నన్ను ఎందుకు తిట్టావని చెప్పేసి కొంతమంది వచ్చి పొగుడతారు. అట్ట చెప్పినలా పోలరైజ్డ్, ఐఎమ్ అ పోలరైజ్డ్ పబ్లిక్ ఫిగర్. సో ఐఎమ్ లైక్ దాట్. వాట్ వాజ్ ఐ సేయింగ్? అంతా చూడు సుత్తాడా ఈడే. సో అక్కడ నాకు అనిపించింది
బాడీ స్ట్రెంగ్త్ యూజ్ చేసి కూడా గెలవచ్చంట. ఆర్మ్ రెజ్లింగ్లో నువ్వు ఏమన్నా ఉండొచ్చు, నువ్వు గాల్లో కూడా ఎగరొచ్చు, గాల్లో ఎగిరి బాహుబలిలాగా ఆంజనేయ స్వామి మార్గా ఇట్లా కానీ చేయి మాత్రం ఇట్టే ఉండాలి. ఆ టేబుల్ పైన ఈ చేయి లేపితే ఫౌల్, ఈ చేయి అట్టే పెట్టి నువ్వు గాల్లో 2 కాళ్ళు పెట్టేసి ఏమైనా చేసుకుని గెలిచేయచ్చు. సో అట్లా గెలవచ్చు. అది నాకు తెలియదు, ఆ రూల్ తెలియదు కాబట్టి నువ్వు తొండాడావేమో అనేసి నేను అనుకున్నాను. బట్ నో, యూ డి నాట్ ప్లే తొండి, యూ ప్లేడ్ ఫేర్ అండ్ యు ఆర్ అమేజింగ్. అండ్ నేను చెప్తున్నాను, రోహిత్ నాయుడు ఈ సీజన్ బిగ్ బాస్ 10కి వెళ్తాడు. బిగ్ బాస్ 10లో టాప్ 5కి రోహిత్ నాయుడు ఖచ్చితంగా ఉంటాడు. రోహిత్ గురించి ఇంకొన్ని బిల్డప్లు ఉన్నాయి నా మైండ్లో వచ్చిన థాట్స్ అంతా, అది లాస్ట్లో చెప్తా, ఎందుకంటే లాస్ట్ వరకు మీరు చూడాలి కాబట్టి. పక్కా సూపర్ రోహిత్, సూపర్. తర్వాత రోహిత్ దీనికి డిఫెండ్ చేసుకున్నాడు, గూస్ బంప్స్. అప్పుడు డిఫెండ్ చేసుకున్నప్పుడు ఏమని డిఫెండ్ చేసుకున్నాడు, నిన్న గేమ్ చూసారా, నా బ్యాక్ ఇలా పుల్ అవుతుంటే ఒక ఇన్వాలంటరీ యాక్ట్, ఒక హ్యూమన్ ఇన్స్టింక్ట్ లాగా నేను అది పట్టుకున్నా. సో మనం ఫౌల్ చేయడం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఇంటెన్షనల్గా స్కామ్ చేయడం, ఒకటి తెలియకుండా హ్యూమన్ ఇదితో యాక్సిడెంటల్గా జరిగిపోవడం. సో యాక్సిడెంటల్గా పట్టుకున్నాను కానీ ఇంటెన్షనల్గా పట్టుకోలేదు. నా టీంలో అందరి దగ్గర కీస్ ఉన్నాయి, నీ టీంలో 2 కీస్ మిస్ అయినాయి, పక్కన మీరున్నా కూడా అది నా గేమ్, అది నా స్ట్రాటజీ అన్నాడు. వెంటనే అనేసి ఒక మ్యూజిక్ వచ్చింది, నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత అని. ఓ మై గాడ్, సూపర్. అసలు ఆ డిఫెన్స్ పాయింట్, ఇట్ డిజర్వ్స్ అన్ అప్రిషియేషన్. మా పిల్లి భయపడింది, సారీ రజ్జా, పాపం మా పిల్లి. ఓకే, తర్వాత చరణ్ బాల్ పట్టుకున్నాడు. చరణ్ బాల్ పట్టుకోలే, చరణ్ ఇది చేస్తున్నాడు. ఎవరు? రామకృష్ణ. చరణ్ ఇది చేస్తున్నాడు. ఏ గేమ్లో ఆ గేమ్లో నువ్వు ప్లేయర్ లాగా ఆడలేదు. మీరు ఎంత మోటివేట్ చేసినా శాలిటీకి ఏదేదో రాసుకున్న పిచ్చి దానిలాగా. సో బేసిక్గా ఏంటంటే శాలిని లాస్ట్, అక్కడ శాలినికి ఒకటే కీస్ మిగిలిపోయింది. సో ఆ కీస్ తీసుకోకుండా శాలిని ఆపడానికి చరణ్ ఈ పక్క పోతా ఉంటే, నువ్వు మేము ఇట్లా రమ్మంటే నువ్వు ఆడట్లేదు అని చెప్పేసి చరణ్ ఆ పక్క వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతా ఉంటే దానికి రామకృష్ణ వచ్చేసి, నువ్వు టీంతో సరిగ్గా లేదు, నేను చెప్తూనే ఉన్నాను, ఇక్కడ వెనకాల నుంచి అందరం అరుస్తూనే ఉన్నాము, బట్ నువ్వు ఆ పక్కన వెళ్ళిపోతున్నావు అంటే చరణ్ కూడా ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు. ఏమని, అక్కడ శాలిని ఒకటే ఉంది, తన ఒక్క కీస్ దొరకకూడదని చెప్పేసి నేను ఇలా లెఫ్ట్కి జరుగుతున్నాను, అక్కడ శాలిని ఆడుతుంది కాబట్టి మీరే ఇక్కడికి రాలేదు, నీకే గేమ్ అర్థం కాలేదు, నువ్వే పిచ్చోళ్ళలాగా ఆడావని చెప్పేసి చరణ్ రివర్స్లో అంటా ఉంటే, తర్వాత రోహిత్ కూడా ఒక ఇనిషియేషన్ తీసుకొని రోహిత్ చెప్పాడు, నిజంగానే నీకు గేమ్ అర్థం కాలేదు, లెఫ్ట్ రైట్ అనేది కూడా నువ్వు ప్రాపర్గా ఆడట్లేదు, నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నావు అనేసి అంటే అరుచేస్తున్నాడు రామకృష్ణ. ఇక్కడ రామకృష్ణ కొంచెం స్క్రీన్ స్పేస్ తీసుకున్నాడు. మనం అతి చేస్తేనే బిగ్ బాస్ హౌస్లో ఉంటాము అనేది తుప్పాస్ లాజిక్. అతి చేయకపోయినా చాలా సటిల్గా ఉన్నా ఎట్టున్నా కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడు జనాలు దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, పీపుల్ విల్ వాచ్, పీపుల్ విల్ అనలైజ్, పీపుల్ విల్ ఎవాల్యుయేట్ అండ్ ఎవ్రీథింగ్. సో రామకృష్ణ వచ్చేసి గట్టిగా, అసలు అంత గట్టిగా అరవాల్సిన పనేలా, అవతల వాళ్ళు మెలిగి మాట్లాడుతున్నాడు, గట్టిగా అరిచేసి ఓవర్ యాక్షన్, మొన్న అమ్మను కూడా చేస్తున్నాడు ఓవర్ యాక్షన్. అంత గట్టిగా ఆడి ఓవర్ యాక్షన్ చేస్తేనే మనం బిగ్ బాస్ హౌస్లో ఉంటాము, సో గట్టిగా ఇప్పుడు అరవాలి, మనకు ఒక ఛాన్స్ వచ్చింది, ఇన్ని రోజులు మనకు ఛాన్స్ రాలేదు, ఇప్పుడు అరుస్తామని చెప్పేసి అనవసరమైన అరుపులు అవి రామకృష్ణవి. గట్టిగా అరుస్తుంటే రోహిత్ గట్టిగా అరుస్తుంటే కూడా రివర్స్లో గట్టిగా అరవకుండా నా మీద అరవద్దు, మెల్లిగా మాట్లాడు అన్నాడు. అక్కడ సూపర్, చాలా సటిల్గా డీల్ చేసినాడు. వెంటనే రోహిత్ అలా అరిచిన వెంటనే చరణ్ నుండి, అవును రోహిత్ అట్లా మాట్లాడద్దు ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ అన్నాడు. నాకు అక్కడ చరణ్లో రాజా మ్యూజిక్లో వెంకటేష్ వచ్చినట్టు అన్నట్టు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నేను కూడా బయట అట్లే చేసుకొని చాలా చొప్పు దెబ్బలు తిన్నాను నా ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకొని. ఓకే, దాని తర్వాత చరణ్ అన్నాడు, మీ లీడర్ చక్కగా ప్లేస్ చేయలేదు కాబట్టి మీరు ఓడిపోయారు, నేను ఆడని దాని వల్ల కాదు అని చెప్పేసి, అంటే వీళ్ళందరూ లీడర్ ఒకటే కాబట్టి దీపక్ అంటా ఉన్నాడు అనమాట, చక్కగా ప్లేస్ చేయలేదు అని ఒక పాయింట్లో. సో అది చెప్పాడు అనమాట చరణ్. నాకు అనిపించింది ఉత్త మాటలేనా, చేతలేం లేవా, ప్రతి దాంట్లో మాటలు ఒకటే. చరణ్ మాటలు నిజంగా నాకు బాగా నచ్చాయని చెప్పినాను కదా, తన ఎంట్రీ నుంచి ఇప్పటివరకు తను మాట్లాడిన మాటలంతా కొంచెం ఓవర్ ద బోర్డ్ అనిపించాయి కొన్నిసార్లు. సర్లే, ఇంకా కొన్నిసార్లు ఆ పిల్లోడికి మండి అట్లా మాట్లాడినాడేమో, నీకు బుద్ధి లేదు అంటాం కానీ, ఈరోజు బ్రెయిన్ లేదు సంథింగ్ అలా, నీ చక్కగా పెట్టలేదు నీ లీడర్ అని చెప్పేసి అలా మాట్లాడడం కానీ, కొంచెం అలా నోటిదోలుగా మాట్లాడేస్తున్నాడేమో అనేసి అనిపించింది. కానీ బార్కింగ్ డాగ్ బైట్స్ అంటే, బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అరిచే కుక్కలు కరవవు అనేసి. బట్ అంటే కుక్క అనట్లేదు నేను ఇక్కడ చరణ్ని, నేను కుక్కతో ఎవరిని పోల్చాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. చరణ్ మనిషే, బట్ స్టిల్ అంటే చరణ్ నేను ఇక్కడ కుక్కతో పోల్చట్లేదు, ఒక చరణ్ ఏమైనా ఫీల్ అయిపోతాడేమో అట్లా అనట్లేదు. ఇట్స్ జస్ట్ అ ఫ్రేస్ వేర్ ఐమ్ సేయింగ్, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అనేసి అంటే నేను కుక్క అన్నట్టు కాదు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అనే పాయింట్లు చెప్తున్నాను. సో దేర్
అరిచే కుక్కలు మొరగవు అనే దాంట్లో చరణ్ ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు కరవడా అనేసి అనుకున్నా. బట్ చరణ్ అరుస్తాడు కరుస్తాడు, అరిస్తే కరుస్తా కరిస్తే తరుస్తా ఇస్తే బొక్కలు వేస్తా లాగా. నేను ఎత్తుకోబోయి నీ మనసులో చేర్పించలేము. ఓకే, ఏం చెప్తున్నాను, ప్లేయర్ కానీ ఏం చేయలేకపోతే లీడర్గా నువ్వు ఇంకేం చేస్తావు అని చెప్పేసి అన్నాడు. అయిపోయింది. దాని తర్వాత రోహిత్ కన్ఫ్యూజ్ చేసింది, ఇదంతా అయిపోయింది. దాని తర్వాత శాలిని నాకు అంత అసలు లింగ్ని ఇంత లేదు ఆ పిల్ల, అంతంత పొడుగోళ్ళ మధ్యలో పోయి వేసి బాల్ పట్టుకునిందంటే సూపర్ అనిపించింది అబ్బా. నిజంగా హైట్ అడ్వాంటేజ్ కూడా లేదు, గిత్తలాగా ఉంది. పొట్టోళ్ళు గట్టోళ్ళు మరిగా ప్రూవ్ చేసింది శాలిని. నాకు అసలు ఫస్ట్ నుంచి శాలిని మీద సూపర్ ఇంప్రెషన్. తన ఆడిషనే నాకు 3 గ్రీన్స్ రావాల్సిన ఆడిషన్ అనిపించింది. ప్రతి ఒక్క పాయింట్లో ఇంప్రెస్ చేస్తాను. తన అనాలిసిస్ కానీ తన బ్రెయిన్స్ కానీ నెక్స్ట్ సీజన్ నుంచి శాలిని రివ్యూస్ చేసుకోవచ్చేమో. అందము, బ్రెయిన్, బ్యూటీ విత్ బ్రెయిన్స్ లాగా అంటే అది చేసుకుంటా ఉంది. శాలిని కానీ రివ్యూస్ చేసిందంటే కోట్లు సంపాదించేస్తుంది ఆదిరెడ్డి లాగా. తర్వాత శాలిని రామకృష్ణ పేరు చెప్తే శాలిని పట్టుకోలే, మధ్యలో ఒకసారి పట్టుకునింది కానీ ఇప్పుడు శాలిని అది పట్టుకునింది. ఏం చేశారు శాలిని? శాలిని పట్టుకునింది, సారీ శాలిని పట్టుకొని రామకృష్ణ పేరు చెప్తే నా పేరు చెప్పకూడదు, నేను లీడర్ అన్నాడు. ఇదేందయ్యా ఇదే, నాకేమన్నా రూల్ అర్థం కాలేదా అనేసి నేను అనుకుంటా ఉన్నా. మ్యాటర్ అది కాదు, రామకృష్ణకే రూల్ అర్థం కాలే. సో ప్రాపర్గా తను పెట్టిన పాయింట్స్కి కన్ఫ్యూజ్. నిజంగానే నీకు గేమ్ అర్థం కాదు, నువ్వు కన్ఫ్యూజ్డ్గా ఆడతావు, నీకు ఏమీ తెలీదు, బూతులు వచ్చాయి, కరేపాకు తెలీదు, తమలపాకు తెలీదు, అట్లాంటి వాడు నువ్వు అనే మరీ చెప్పిందనమాట. ఏమని, నీకు గేమే అర్థం కాదు, నువ్వు ఏదో చూపించాలనుకుంటావు, ఏదో నవరసాలు మామ అంటావు, కానీ నీలో వెట్టకారం తప్పితే నాకేం కనిపించట్లేదు. ఆ కలర్ షేప్ గేమే నీకేం అర్థం కాలేదు, ఇంకేం ఆడతావు నువ్వు, గేమ్ స్టార్ట్ చేసినా కూడా నీకు అర్థం కాలేదు అని చెప్పేసి అనింది. సూపర్ పాయింట్ పట్టుకునింది, సూపర్. ఇంకా డిఫెన్స్ లేదంతే రామకృష్ణకి. రామకృష్ణ వచ్చి నేను అలా అర్థం చేసుకున్నాను సార్ అని చెప్పేసి జూరీతో అంటుంటే జూరీ కూడా ఇదే ఆ అమ్మాయి కూడా నీకు చెప్పింది, ఇక్కడ నువ్వు లైవ్లోనే ప్రూఫ్ ఇచ్చావు ఇంకోటి ఇమ్మీడియట్గా అని చెప్పేసి అని. దాని తర్వాత జాన్సన్ తీసేసింది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని హ్యాండిల్ చేయడానికి నీకు వాయిస్ రాదేమో అనేసి అనిపించింది. నేను నెగిటివ్ వేలో చెప్పట్లేదు, నువ్వు మాట్లాడతావని చెప్తున్నాను. నువ్వు సరిగ్గా ఒక లీడర్ అనే వాళ్ళకి ఎంత తగ్గి పేషెంట్గా ప్రాపర్గా మోటివేట్ చేయాలో అంతే కమాండింగ్ కూడా ఉండాలి. ఇది నా మాటే శాసనం అంటేనే రాజమాత అవుతారు. నువ్వేం మాట అంటే మీరు ఏదంటే అది అంటే రాజమాత అవరు. ఓకే, దాని తర్వాత దీపక్కే లాస్ట్ బాల్ వీక్ ప్లేయర్కి ఇవ్వాలి. వాళ్ళతో కాంపీట్ అవుతున్నా కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళతో కాంపిటీషన్లో నెక్స్ట్ గేమ్ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి నేను ప్రియాంకకి ఇస్తున్నాను అని చెప్పేసి ప్రియాంక వీక్ ప్లేయర్ అని చెప్పేసి ఇచ్చినాడు. ప్రియాంక కూడా నాకు అనిపిస్తుంది ప్రతిదానికి హై పిచ్లోనే మాట్లాడుతుంది, అంటే నెమ్మదిగా మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్లో కూడా హై పిచ్లోనే మాట్లాడుతుంది అనేసి అనిపిస్తుంది. ఈ మాట నువ్వు చెప్పకూడదు గీతు అనేసి అంటారేమో మీరు, మేబీ ఉండొచ్చు. నేను కొంచెం మారాను. ఐ థింక్ షీల్ ఆల్సో హ్యావ్ టు చేంజ్ బికాస్ ప్రతిదీ స్టార్ట్ చేయడమే హై పిచ్లో స్టార్ట్ చేస్తుంది ప్రియాంక. నెమ్మదిగా ఇలా పోదాం, ఒక స్లోప్ లాగా ఇట్లా టేక్ ఆఫ్ అవుదాం, ఫ్లైట్లా డైరెక్ట్గా ఫ్లైట్ ఇట్లా గాలి ఎయిర్ బాల్సిందే. ప్రియాంక వచ్చి అమ్మని తీసేసింది. ఆయనకు వినేంత లేదు లీడర్షిప్లో, ఎక్కడ ఆయన ఎవరి మాట వినలు, ఆయన మాట ఆయనే అనేసి అంటే అమ్మ నీకు వినే క్వాలిటీ లేదు అనేసి అంటే నువ్వు అలా ఎలా చెప్తావు అది ఇదేనేసి అన్నారు. వాళ్ళు కొంచెం గొడవ అన్నారు, అది సుత్తి గొడవ. దాని తర్వాత మిథిలేషన్ తీసేసింది. నాకు టాస్క్ ఈజీ అవ్వడానికి ఈయనని తీసేస్తే సెల్ఫిష్గా నేను గెలుస్తా అని చెప్పేసి తీసేస్తున్నా అని చెప్పేసి మిథిలేషన్ తీసేసింది. సో ఈ పాయింట్ మీద నేను చెప్తున్నాను. ఫస్ట్లో అన్నాను కదా అందరికీ క్లాప్స్ అగ్ని పరీక్ష వాళ్ళకి ఎక్సెప్ట్ ప్రియాంక అని చెప్పేసి ఈ పాయింటే. సో ఇప్పటి వరకు జరిగిన ఈ బాల్ గేమ్స్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ బాల్ పట్టుకున్నా కూడా అవతల మనం స్ట్రాంగ్ ప్లేయర్స్ని ఎలిమినేట్ చేస్తే మనకి టాస్క్ ఈజీ అయిపోతుంది అనేలాగా కాకుండా నిజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరిలో లేదో వాళ్ళని మాత్రమే తీస్తున్నారు. స్ట్రాంగ్ క్వాలిటీస్ ఉండే వాళ్ళని స్ట్రాంగ్ క్వాలిటీస్ అట్లే పెట్టారు. అంటే ఇప్పుడు ఫస్ట్ మిథిలేష్ బాల్ తీసుకున్నాడు, మిథిలేష్కి ఈక్వల్ స్ట్రెంత్ ఉండేది రోహిత్, ఈ పక్క దీపక్ అనేసి అనుకుందాం. దీపక్ని రోహిత్ని తీసేస్తే మిథిలేష్కి లీడర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఈజీ అయిపోతాయి, ఎందుకంటే తర్వాత తను ఒకటే ఉంటాడు బాల్ పట్టుకోవడానికి అనేసి. కానీ స్ట్రాంగ్ ప్లేయర్స్ని ఎలిమినేట్ చేయకుండా నిజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరిలో లేవు అనేసి తను అనుకుంటున్నాడో వాళ్ళని ఎలిమినేట్ చేశాడు. అక్కడ నాకు సూపర్ అనిపించింది. దీపక్ వచ్చినప్పుడు కూడా మిథిలేష్ని రోహిత్ని ఎలిమినేట్ చేయకుండా వాళ్ళ సైడ్ హేట్రెడ్ ఉన్నా కూడా రోహిత్కి దీపక్కి పడకపోయినా కూడా తను వచ్చి డైరెక్ట్గా నేను ప్లేయర్స్తోనే ఆడతానని ఒక పాయింట్లో స్టార్టింగ్లో దీపక్ కూడా వచ్చి వాళ్ళని తీయకుండా నిజంగానే ఎవరికి ఎలిజిబిలిటీ లేదో వాళ్ళని తీసేద్దాం అనేసి అనుకున్నాడు. శాలిని వచ్చినప్పుడు కూడా తను ప్రాపర్ పాయింట్స్ పెట్టి కాంపిటీషన్గా ఉండే వాళ్ళని తీయకుండా ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీ లేదో వాళ్ళని తీయాలనేసి అనుకున్నది. సో ప్రాపర్గా మనకి కాంపిటీషన్ సమౌజ్జీలతో ఆడదాము,
ఊరికే ఫ్లూక్లో వీక్ ప్లేయర్స్తో ఆడేసి గెలవాలి అనేసి అనుకోకుండా స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆడి నేను ఇంకా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి వీళ్ళందరూ ఆడిన దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఇక్కడ ప్రియాంక ఆ విషయంలో ఎక్కడ ఫెయిల్ అయిందంటే మిథిలేష్ని తీసేసి తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అందుకని తీసేస్తున్నానని చెప్పడంలో కొంచెం ఫెయిల్ అయింది అనేసి అనిపించింది. ఎందుకంటే కాంపిటేటర్స్తో ఆడాలనుకోలేదు, ఈజీగా గెలిచేయాలి అనేసి అనుకున్నది. అక్కడ నేను క్లాప్స్ కొట్టలేదు. అది కూడా గుడ్ స్ట్రాటజీయే, బట్ మిగతా వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీకి నేను క్లాప్స్ కొడతాను. దాని తర్వాత ఎస్కేన్ గారు వచ్చారు. ఆయన రాగానే అపూర్వ స్క్రీన్ స్పేస్ అగైన్ నాకు సృష్టికి మీ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఉంది కదా అనింది. దానికి మీరు ఒక టాస్క్ ఒక స్కిట్ చేసేసి నన్ను ఇంప్రెస్ చేయండి అనేసి అన్నారు. వాళ్ళు స్కిట్ని నీట్గా స్కిప్ చేసి పడుకోబెట్టేసినారు. స్కిట్ చూస్తుంటే ఇదేమైనా సోది అనిపించింది, అనవసరంగా స్క్రీన్ స్పేస్ బొక్క అనిపించింది. ఈరోజు నాకు తమ్ముళ్ళు కూడా ఎదిరిపోయింది మా వాడు పెట్టి. ఓకే, ఒక నిమిషం. సృష్టి, శాలిని, ప్రియాంక, దీపక్ వీళ్ళు నలుగురు మిగిలినారు. వాళ్ళ నలుగురికి ఒక స్క్వేర్ గీసి రెడ్ గ్లాసులు ఇచ్చి దీనిలో ఎవరి గ్లాసులో లాస్ట్ వరకు ఆ రెడ్ నీళ్ళు మిగులుతాయో వాళ్ళే గెలుస్తారనేసి అన్నారు. సృష్టి ఈ పిల్ల పేరేమి సృష్టి, శాలిని అండ్ ప్రియాంక వీళ్ళు ముగ్గురు అనుకున్నారంట మన ముగ్గురు లాస్ట్లో కొట్టుకుందాము, ఫస్ట్ మన ముగ్గురు కలిసేసి గ్లాసులు పెట్టేసి దీపకం దోసేద్దాం అనేసి అనుకున్నారంట. కానీ అక్కడ దిగిన తర్వాత సృష్టి వచ్చి ప్రియాంకని పీకడానికి వెళ్తుంది. ఇంకా అర్థం కాలేదంట శాలినికి. అందుకని శాలిని స్మార్ట్ మూవ్ తీసుకొని సృష్టి గ్లాస్ ఇలా పెట్టుకొని ఇలా ప్రియాంకని తోసేదానికి వెళ్తుంటే ఈ గ్లాస్ని ఎట్టతో వేసింది. సూపర్ మూవ్ అనిపించింది. దాని తర్వాత ఈ పిల్ల పేరేమి దీపక్ వచ్చి శాలిని తోయడానికి చూస్తుంటే సూపర్ మూవ్, ప్రియాంక కాల్తో ఫుట్బాల్ ప్లేయర్ లాగా అట్ట దన్నింది ఆ గ్లాస్ని. ఆ గ్లాస్ పడిపోయింది. సో లాస్ట్కి మిగిలింది శాలిని అండ్ ప్రియాంక. సూపర్ మూవ్ ఆడారు. దానికి సృష్టి ఫీల్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు మనం ఒకటి అనేసి అనుకున్నాయి, మనం ఆడదాము అనుకున్నప్పుడు ఎందుకు ఇలా మార్చేశారు అని చెప్పేసి సృష్టి చాలా ఫీల్ అయింది. నేను చూపిస్తాను నెక్స్ట్ గేమ్లో అనేసి అనింది. కానీ దానికి శాలిని తీసుకొని చెప్పిందనమాట. ఇక్కడ శాలిని సూపర్ స్కీమ్ వేసింది ఫస్ట్. ఆ స్కీమ్ కాస్త లాస్ట్ స్కామ్ అయిపోయింది అనేసి అనిపించింది. బట్ సూపర్ స్కీమ్ అయినా సూపర్ స్కామ్ అయినా శాలిని సూపర్ అనిపించింది. సూపర్ మూవ్. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు ప్లే. ఇప్పుడు అభిమన్యుడు వచ్చేసి కురుక్షేత్రంలో లోపల పోయేసి బయటికి వచ్చేది తెలియాలా, అది బయటకు వచ్చేది నేర్చుకోకపోతే కష్టం. కానీ శాలిని అభిమన్యుడిలాగా బయటకు వచ్చేది కురుక్షేత్రం నుంచి బయటకు వచ్చే దాంట్లో కూడా నేర్చుకునేసి ఆడ స్కీమ్ వేసింది, స్కామ్ వేసింది అనేసి నాకు అనిపించింది. స్కామో ఏదో తెలీదు. మొత్తానికి షీ వాంటెడ్ టు ప్లే ఆనెస్ట్, షీ వాంటెడ్ టు ప్లే ఫేర్. ఆడదాం అనుకునింది. బట్ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళంతా మొత్తం గోల్మాల్ గందరగోళం అయిపోయింది కాబట్టి ఏదో చేసేసింది. మొత్తానికి అట్లా అయిపోయింది. అది చెప్పింది అనమాట. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. తర్వాత ఎవరికి వాళ్ళు ఈ పిల్లకాయలు వచ్చేసి వాళ్ళ టీమ్స్ వాళ్ళే చూస్ చేసుకోవాలి. హేమంత్ వచ్చి ప్రియాంకని చూస్ చేసుకున్నాడు. రాజ్ కుమార్ వచ్చి శాలిని, రామకృష్ణ ప్రియాని, సృష్టి వచ్చి శాలిని చూస్ చేసుకునింది. బాగి తర్వాత నాకే ప్రయారిటీ అనేసి చెప్పావు, నువ్వు ఆ ప్రయారిటీ నాకు ఇవ్వకపోయినా కూడా యువర్ మై ఫ్రెండ్, సో ఐ వాంట్ బీ విత్ యూ అనేసి అనింది. నాకు ఇక్కడ సృష్టి కొంచెం మెతక పిల్ల అనేసి అనిపించింది. బట్ ఐ డోంట్ థింక్ షీ విల్ గో టు బిగ్ బాస్ అనిపించింది. శాలిని దీపక్ని అటాక్ చేయాలనేది నా ఇంటెన్షన్, బట్ నువ్వు ప్రియా సైడ్ తీసుకున్నావు. ఇంకా నాకు అర్థం కాలేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మారుతున్నారేమో అనేసి అనిపించి నేను తీసాను. అంతేగా నా ఏ ఇంటెన్షన్ లేదనేసి అనింది. ఫేర్ ఎనఫ్. దాని తర్వాత ఝాన్సీ టీమ్ని మెయింటైన్ చేయలేవని కాకుండా నాతో వచ్చి నువ్వు లీడర్షిప్ చేయగలుగుతావు అనేసి అంటే నేను తన సైడ్ వెళ్ళేదాన్ని అనేసి అనింది ఝాన్సీ. అలా ఎలా అంటారు? టీమ్ని అసలు ఛాన్స్లు ఎలా ఇస్తారు? నువ్వు లీడర్షిప్లో ఒకరిని తీసేయాలి అనేసి అన్నప్పుడు ఏదో ఒక పాయింట్లో తీసేస్తారు. సో ఝాన్సీ ఇక్కడ నాకు కొంచెం మరీ అమాయకురాల్లాగా ఆడుతా ఉందేమో అనేసి అనిపించింది. ఫస్ట్లో చూసినప్పుడు అమాయకురాల్లాగా అనిపించలేదు. బట్ ఝాన్సీ ఇస్ వెరీ ఇన్నోసెంట్. ఐ డోంట్ థింక్ షీల్ సర్వైవ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఉండలేదు, కష్టమే. దాని తర్వాత గాయత్రి నాకు శాలిని మీద ట్రస్ట్ ఫ్యాక్టర్ లేదు అనేసి అనింది. అపూర్వ ఎండ్యూరెన్స్లో బ్యాట్స్మెన్ని అంత తట్టుకునింది కదా శాలిని, సో ఐ వాంట్ బీ ఆన్ శాలిని సైడ్ అనేసి అనింది. ఇక్కడ కూడా ఎండ్యూరెన్స్ టాస్క్ కదా ఈరోజు, సో తన సైడ్ ఉంటే నేను గెలుస్తాను, సో తనని కూడా నేను గెలిపిస్తానని ఒక పాయింట్లో చెప్పింది. అపూర్వ కొన్నిసార్లు బాగానే ఆలోచిస్తుంది కానీ ఏదో సంథింగ్ ఇస్ నాట్ ఎక్స్ ఫ్యాక్టర్. ఓకే. దాని తర్వాత రోహిణి అంటున్నా, ఇదేంద్రా రోహిణి అని రోహిత్ని శాలిని నేను ఎందుకు మిక్స్ చేస్తున్నాను నాకు అర్థమే కావట్లేదు. అప్పుడే రాహిణి అన్న, ఇప్పుడు రోహిణి అన్న. బాబోయ్, రోహిత్ శాలిని టీంకి వెళ్ళాడు. ఎందుకంటే షీ కాంట్రిబ్యూటెడ్ ద బెస్ట్. నా టీమ్ లీడర్షిప్లో ఉండేటప్పుడు షీ కాంట్రిబ్యూటెడ్ ద బెస్ట్. సో తన లీడర్షిప్లో ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ ద బెస్ట్ అని చెప్పేసి తన టీంలోకి వెళ్ళాడు. సూపర్, అంతే సూపర్. దాని తర్వాత చరణ్ శాలిని టీంకి వెళ్ళాడు. తాడు కట్టే టాస్క్లో ఫస్ట్ నాకే కట్టింది, నాకు ప్రయారిటీ ఇచ్చింది. సో అందుకని అమన్ శాలిని తను చాలా తెలివిగా ఆడుతుంది అని చెప్పేసి నిజంగా తెలివిగా ఆడుతుంది. ప్రియా పాయింట్లో కాకుండా ఏదో మాట్లాడుతుంది కాబట్టి, ఏదో సంబంధం లేకుండా మాట్లాడుతుంది కాబట్టి నేను ప్రియా టీంకి వెళ్ళట్లేదు అనేసి అన్నాడు. నాకు ఈ పాయింట్ నిజంగా అమ్మని చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నిజంగానే ప్రియా పాయింట్ మాట్లాడదు, ఏదేదో సుత్తి వలిచి ఇట్ట తినను బాబు అమ్మా, ఇట్ట తినరాజా అంటే ఇటే తింటా అనేసి అంటుందేమో ప్రియా అనేసి అనిపిస్తుంది. అండ్ తినేది కూడా ఇట్లా మెల్లిగా తిన్నావు అట తింటా అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత మిథిలేష్, నేను యాక్చువల్లీ శాలిని దాంట్లోకి వెళ్దాము అనేసి అనుకున్నాను. బికాజ్
ఈ టాస్క్లో నేను నా లీడర్షిప్ పోయింది ప్రియా వల్లే కాబట్టి నేను శాలిని దాంట్లో ఉందాం అనుకున్నాను, బట్ నాకు వేరే చాయిస్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రియా దాంట్లో ఉంటా అనేసి దీపక్ వచ్చి ప్రియా. ఇప్పుడు అమన్ రెడ్ కార్డ్ పవర్. సో స్వాప్ ద లీడర్ వచ్చినప్పుడు అమన్ గెలుచుకున్నాడు కాబట్టి కష్టపడి అమ్మన్కి అది ఇచ్చుంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. అమ్మన్కి ఇప్పటి వరకు లక్ ఫేవర్ చేసిందా చేయలేదా అనేసి ఏమో తెలియదు, కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెరీ గుడ్ రీజన్ లాగా ఫస్ట్ నుంచి అమ్మన్కి ఎక్కువ ఛాన్స్లు వచ్చినాయి టాస్క్ ఆడేదానికి. అమ్మన్ ఆడిన టాస్క్లోనే ప్రతిసారి ఒక లోసుగు పడుతోంది, ప్రతిసారి ఒక బొక్క పడుతోంది. అమ్మన్ జరిగిన టాస్క్లోనే ఏదో ఒక ఎట్లా ట్విస్ట్ వస్తూ ఉంది. ఆ ట్విస్ట్లో ఎవరెవరు సెట్ తీసుకోవాలి, ఎవరెవరు సెట్ కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి అమ్మన్ టాస్క్లోనే జరుగుతుంది, ఇంకెవరి టాస్క్లో జరగట్లే. అండ్ వీళ్ళు ఫస్ట్ నుంచి అమ్మన్ గెలిచినా కూడా ఫస్ట్ ఏమో అపూర్వ వచ్చి అమ్మన్ గెలిచాడు అనేసి అంటే కాదు రోహిత్ గెలిచాడు అనేసి చెప్పడం, దాని తర్వాత రోహిత్ గెలిచాడంటే అమ్మన్ గెలిచాడని చెప్పడం. నిన్న కూడా వచ్చి గాయత్రి రోహిత్తే బాగా ఆడాడు అనేసి అంటే ఓకే సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పేసి ఇట్లా రోహిత్కి ఇచ్చడం. దాని తర్వాత అమ్మన్ వచ్చి ఇట్లా టాస్క్ గెలిచినా కూడా అమ్మన్కి ఆ రెడ్ కార్డ్ ఇవ్వకుండా ఆ కార్డ్ ఎత్తుకొని పోయి, అది రెడ్ కార్డ్ అంటున్నా ఫైర్ కార్డ్, ఆ ఫైర్ కార్డ్ ఎత్తుకొని పోయి అమ్మన్కి ఇవ్వకుండా, అమ్మన్కి ఒక లీడర్ అయ్యే ఛాన్సెస్ ఇవ్వకుండా దాన్ని ఎత్తుకొని పోయి శాలినికి ఇవ్వడం. అంతా కావాలనే అమ్మన్ని ఏమైనా టెస్ట్ చేస్తున్నారా లేకపోతే టార్గెట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేసి అర్థం కావట్లేదు. బట్ ఎక్కడో చూస్తుంటే ఇది కొంచెం టార్గెటింగ్ లాగే అనిపిస్తుంది. వాళ్ళకి ఏమి ఇంటెన్షనల్గా టార్గెట్ చేయాలని లేదు, కానీ ఎక్కడో టార్గెటింగ్ లాగే అనిపిస్తుంది. అమ్మన్ని టార్గెట్ అయిపోతున్నాడు అబ్బాయి ఇంటెన్షనల్గా కాకపోయినా అట్లా ఫేవర్ చేస్తున్నాయి, అట్లా గాలికి పోయి తెచ్చి ఎత్తి కూర్చుకున్నట్టు గాలికి పోయే అంతా ఎత్తి తెచ్చుకుంటున్నాడేమో టార్గెట్ అనేసి అనిపిస్తుంది అమ్మన్కి. బట్ హీఈస్ అ గుడ్ ప్లేయర్, బట్ ఐ డోంట్ నో ఇఫ్ హిల్ బీ ఇన్ బిగ్ బాస్ హౌస్, నాట్ ష్యూర్ ఎట్. పోయే సత్తా ఉంది కానీ ఇంకా చాలా ఉండాలి అది. దాని తర్వాత ఏముందబ్బా, శాలిని వచ్చి కార్డ్ ఇవ్వాల్సిన ఛాన్సెస్ ఇద్దరికి ఇవ్వచ్చు. సో ఇద్దరికి ఇవ్వాలి అనేసి అనుకునింది. ఒకటి వచ్చి ఝాన్సీని, నేను చూడండి నువ్వు ఎలా చెప్తావు అనేసి అనింది కదా, సో ఇప్పుడు నేను తనకి ఇచ్చి నీ లీడర్షిప్ ఎలా ఉంటుంది చూడాలి అనేసి అనుకుంటున్నాను అన్నట్టు ఝాన్సీ కన్నా ఇవ్వచ్చు. లేకపోతే సృష్టిది నా వల్లే పోయింది కాబట్టి నేను ఇలా అనుకున్నాను కాబట్టి సృష్టికి ఆల్రెడీ ప్రయారిటైజ్ చేస్తాను అనేసి అన్నాను కాబట్టి నేను సృష్టికి ఇద్దాం అనుకుంటున్నాను అనేసి అనింది. యాక్చువల్లీ సృష్టికి ఇచ్చుంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ ర్యాప్ ఆ ఫ్రెండ్షిప్ అట్లాగే బిల్డ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ శాలిని ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ నేను అనిన మాటలు నువ్వు ప్రూవ్ చేయి అనేసి ఝాన్సీ నువ్వు ప్రూవ్ చేయనట్టు ఝాన్సీకి ఇచ్చిందనమాట లీడర్షిప్ది. ఈ టాస్క్లో యాక్చువల్లీ ఝాన్సీ లీడర్షిప్ ప్రూవ్ చేసుకునేదానికి ఏమిలా ఎండ్యూరెన్స్ టాస్క్. ఎవరికి బజర్ వచ్చినప్పుడు ఎవరికి నువ్వు ఛాన్స్ ఇస్తావు 1 minute బ్రేక్ కోసం అనేది, అది ఆ ఝాన్సీ ప్లేస్లో ఎవరున్నా కూడా చేస్తారు, ఎవరో ఎల్కేజీ పిల్లకాయలు వస్తే కూడా చేస్తారు. దానిలో ఝాన్సీ లీడర్షిప్ చూసి అంత క్వాలిటీ అంతా ఏం లేదు. లీడర్షిప్ క్వాలిటీ చూసిందంటే నిన్న రోహిత్ ఆడింది లీడర్షిప్, అది సూపర్. దాని తర్వాత అమ్మను వచ్చి ఫీల్ అయిపోయినాడు, ఇంక నేను ఇండివిజువల్గానే ఆడతా అంటే ఇన్ని రోజులు నువ్వు గ్రూప్ గేమ్ ఆడావా అనేసి అంటే లేదు ఇన్ని రోజులు టీమ్ లాగా ఆడాం కదా, ఇంక మీరు నేను ఇండివిజువల్గా ఆడతాను అనేసి అన్నాడు. దాని తర్వాత ఇక్కడ నాకు ఒక పాయింట్ అనిపిస్తుంది బా, మొన్న మిథిలేష్ చరణ్ని తీసేటప్పుడు నీ ఫిజికల్ అట్రిబ్యూట్స్ చూసి చెప్తున్నాను, నువ్వు ఫిజికల్గా పనికిరావు, వర్కౌట్ అవ్వవు అనేసి అన్నాడు. ఆ పాయింట్ని ఈరోజు చరణ్ చాలా సీరియస్గా తీసుకొని మిథిలేష్కి గట్టి దెబ్బిచ్చినాడు అనేసి అనిపించింది. ఈరోజు చరణ్ అన్నాడు నిజంగానే అబ్బాయి లిటికేలాగా ఎంత ఉంటాడో ఆ అబ్బాయి ఇలా పట్టుకొని ఎండ్యూరెన్స్ లాస్ట్ వరకు సర్వైవ్ అయింది. హ్యాట్స్ ఆఫ్, అంతే సూపర్. జస్ట్ బార్కింగ్ డాగ్ బైట్స్ అనేసి అన్నాను కదా, ఆ అబ్బాయి జస్ట్ మాటలు మాత్రమేమో ఆటలు లేవేమో అనే ఒక పాయింట్లో ఉన్నాను. మాటలు ఉన్నాయి ఆటలు ఉన్నాయి చరణ్కి, సూపర్ అంతే. అండ్ తను మాట్లాడే మాటలు కూడా టు ద పాయింట్, స్ట్రైట్ ఆన్ ద ఫేస్, గన్ షాట్ ఇలా పెట్టి డిష్క్ అని కాల్చినట్టు ఉంటుంది. సూపర్గా ఆడతాడు, సూపర్గా పాయింట్లు పెడతాడు అని అనిపిస్తుంది. వెరీ బ్రెయినీ. ఐ థింక్ హీల్ గెట్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్. ఓకే, తర్వాత ఇంకేముందిరా నేనా తర్వాత యాక్చువల్లీ దీపక్, హేమంత్, రోహిత్, గాయత్రి అండ్ చరణ్ వీళ్ళ 5 మంది ఎండ్యూరెన్స్ టాస్క్ చాలా చాలా బాగా అన్నారు. అమ్మని టార్గెట్ చేసినట్టు ఇంకొక పాయింట్లో ఎక్కడ అనిపించిందిరా అంటే ఈరోజు అమ్మని స్ట్రైట్గానే పెట్టినాడు బా, ఆ పిల్లోడికి కొంచెం లూజ్ షోల్డర్స్ ఉండేది, స్ట్రైట్గానే పెట్టినాడు. ఇలా స్ట్రైట్గా పెడితే కూడా బిందు మాధవి వచ్చేసి నువ్వు వంచేస్తున్నావు అమ్మ, నువ్వు ఎల్బో బెండ్ చేస్తున్నావు అంటే ఇలా వెనకాలకి తీస్తే తెలుస్తుంది, నీది షర్ట్ స్లీవ్స్ వెనకాలకి అప్ చేసుకో అనేసి అంటే ఓకే. అట్ట అనకుండా స్లీవ్స్ అప్ అని చెప్తే స్లీవ్స్ పైకి చేసుకుంటారు కదా, అప్పుడు స్ట్రైట్గా ఉందో లేదో తెలుస్తుంది. నువ్వు ఎల్బో బెండ్ చేసావు అని చెప్పేసి అమ్మని తీసేస్తున్నారు. అది కూడా నాకు కరెక్ట్ కాదేమో అనేసి అనిపించింది. నాకు అమ్మని అయితే స్ట్రైట్గా పెట్టినట్టే అనిపించింది, నాకేం ఎల్బో బెండ్ చేసినట్టు అనిపించలేదు. నేను చూసినంత వరకు, నేను రివైండ్ చేసుకుని కూడా చూసా, నాకు అక్కడ కనిపించలేదు. సో అక్కడ కూడా టార్గెట్ చేసినట్టు అనిపించింది. సో ఎక్కడైనా టార్గెట్ చేస్తున్నారా అమ్మని అని ఒక చిన్న ఇది ఏమైనా టెస్ట్ చేద్దామన్నా, లేకపోతే అమ్మని హౌస్లోకి పంపించకుండా ఉండడానికి మనకి ఏదో ఒక రీజన్ కావాలి అనే ఒక పాయింట్తో టార్గెట్ చేస్తున్నారో తెలియదు, కానీ అమ్మని ఇస్ బీయింగ్ టార్గెటెడ్ ఏమో లైట్గా అనేసి అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత శాలిని MVP, దట్ ఈస్ తో తేర్. శాలిని ఈజ్ MVP, ద మోస్ట్ వాంటెడ్ ప్లేయర్, సూపర్.
MVP, most valuable player. సూపర్. శాలిని has impressed me a lot today. దాని తర్వాత ఆట ఆడేటప్పుడు ఆట ఏం ఆడుతున్నామో తెలియకుండా కూడా ఆడుతున్నాడు, అందుకని ఎల్లో కార్డ్ అని చెప్పేసి ఇచ్చినారు, ఎల్లో కార్డు రామకృష్ణకి. దాని తర్వాత వాళ్ళ టీంలో ఎవరు బాగా ఆడారంటే హేమంత్కి ఇచ్చింది ఝాన్సీ. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈరోజు ఇంప్రెస్ చేసిన ప్లేయర్స్ చెప్తాను కదా. దీపక్ చాలా ఇంప్రెస్ చేశాడు, బట్ దీపక్ కొంచెం ఆనెస్టీ ఇంపార్టెంట్. చరణ్ బాగా ఇంప్రెస్ చేశాడు, బికాస్ చరణ్ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటికేలాగా ఉండే అబ్బాయి అంతసేపు ఎండ్యూర్ చేస్తాడని చెప్పేసి అస్సలు అనుకోలేదు. లాస్ట్ వరకు ఉన్నాడు చరణ్, చాలా స్టిఫ్గా 90 degreesలో పెట్టి సూపర్ అనిపించింది. దాని తర్వాత రోహిత్ కూడా, రోహిత్ అంత స్ట్రెంగ్త్ ఉంటుందా అనేసి కూడా తెలియదు. నిన్న ఆర్మ్ రెస్లింగ్ టాస్క్లో కూడా సూపర్, అసలు గూస్ బంప్స్ ఇలా జుట్టు ఇట్లా లేచాయి, స్పైడర్ మ్యాన్ లేస్తుంది చూసావా అవెంజర్స్లో, అట్లా జుట్టు లేచింది. దాని తర్వాత శాలిని బ్రెయిన్ బాడీ ఇంత గద్దంది లిటికేలాగా ఒంగోలు గిత్త మరిగా ఆ పిల్ల అట్లా చేసింది, సూపర్ అది కూడా. రోహిత్ విషయానికి వస్తే రోహిత్ టాప్ 5 అనేసి పెట్టినాను కదా, పక్కా రోహిత్ ఇస్ గోయింగ్ టు బి టాప్ 5. బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్తే 100% టాప్ 5, అసలు గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు అనేసి నా నోట్లోంచి వచ్చే మాట నేను బాగా అనాలిసిస్ చేసి చెప్తాను. కళ్యాణ్ పడాలా లాంచ్ డే రోజు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడే చెప్పిన ఈ అబ్బాయి గెలుస్తాడేమో అని చెప్పేసి, కావాలంటే స్క్రోల్ చేసిన బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూసుకోండి. అప్పుడే అనిపించింది నాకు నిఖిల్ గెలుస్తాడని చెప్పేసి ముందే అన్నాను, పల్లవి ప్రశాంత్ గెలుస్తాడనేసి ముందే అన్నాను. దానికి ముందు సీజన్ ప్రతి సీజన్లో నేను అనుకున్న వాళ్ళే గెలిచినారు. సో ఇప్పుడు కూడా చెప్తాను, రోహిత్ విన్నర్ ఛాన్సెస్ ఉన్నాయి, విన్నర్ అయ్యే ఛాన్సెస్ సింపుల్ ఫ్లూక్లో గెలిచేస్తారు రోహిత్. కానీ హౌస్లో పోయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లా మారుతాయనేసి ఎవరికి తెలియదు. బట్ స్టిల్ రోహిత్ టాప్ 5 పక్కా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, బాహుబలి అని ఎందుకన్నానంటే, ఇప్పటి వరకు గెలిచిన బిగ్ బాస్ సీజన్ విన్నర్స్లో కొంతమందికి బుద్ధిబలం ఉంటే కండబలం లేదు, కండబలం ఉంటే బుద్ధిబలం లేదు. కొంతమందికి రెండు ఉన్నా కూడా వాళ్ళు పెట్టే పాయింట్స్ తుప్పాస్ పాయింట్స్గా ఉంటాయి నామినేషన్స్లో. ఇట్లాంటి పాయింట్కి కూడా నామినేట్ చేస్తారనే పాయింట్ ఉంటుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ని తీసుకోండి, నువ్వు పంచగట్టు అన్నావు, నువ్వు నా పంచనట్టు అంటావు అని చెప్పేసి నామినేట్ చేస్తున్నాను. అసలు అదొక రీజన్ నామినేట్ చేయడానికి, అదొకటి ఉంటుంది. స్ట్రాటజీలు ఉండవు, మేబీ బుద్ధిబలం ఉంటుంది, కండబలం ఉంటుంది. ఇదిగా ఉన్నా కూడా స్ట్రాటజికల్గా గేమ్ ఎట్లా ఆడాలి అనేది చాలామందికి ఉండదు. సో అట్లా చాలా చాలా సీజన్స్లో అందరికీ ఉండే క్వాలిటీస్ అన్నీ కట్టగలిపి కొడితే రోహిత్ అని చెప్పేసి నాకు అనిపించింది. అభిజిత్ లాగా పేషెన్స్ కానీ, రెస్ట్రెయింట్ కానీ, సటిల్గా డీల్ చేసుకోవడం కానీ, కామ్గా ఉండడం కానీ, కంపోజ్డ్గా ఉండడం కానీ, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడడం కానీ, మాట్లాడేది కూడా టు ద పాయింట్, ఇలా గన్ పాయింట్ టిష్కా అని మాట్లాడడం కానీ, తను ఆలోచించే విధానం కానీ, ఆ ఆనెస్టీ కానీ, చాలా ఫౌల్ ఆడకుండా తొండాడకుండా ఆడదాము, నిజాయితీగా ఆడదాము అనేసి ఆడడం కానీ, పక్కనోళ్ళు ఓడిపోవాలి అనేసి ఆడడు, తనే గెలవాలి అనేసి ఆడతాడు. అది ఒక సూపర్ థింగ్. అండ్ ఎవరైనా తనకి హెల్ప్ చేస్తే, ఎవరి దగ్గర నుంచి అయినా టీంలో కానీ, ఆ టీం ప్లేయర్స్లో కానీ ఎవరైనా తనకి ఏదన్నా ఒక సిచ్యువేషన్లో కాంట్రిబ్యూట్ చేస్తే తను తిరిగి ఆ ఫేవర్ని రిటర్న్ చేసేద్దాం అనేసి అనుకోవడం కానీ, ఆ గ్రాటిట్యూడ్ చూపించడం కానీ అన్నీ సూపర్ అనేసి అనిపించింది. అండ్ నిన్న బాహుబలి వేసినట్టు ముందర వీళ్ళు ఉంటారు, వెనకాల వీళ్ళు ఉంటారు, అక్కడి నుంచి కాళ్ళకే వస్తాడు, మన ఇక్కడి నుంచి షూట్ చేయాలి బాణాలు ఫస్ట్ ఇది అని చెప్పేసి ఒక ప్లాన్ గీసి, ఒక వార్ ప్లాన్ లాగా నిన్న ఈ పక్క ఆ పక్క స్ట్రాంగ్ ప్లేయర్స్ని పెట్టి, మధ్యలో ఆడపిల్లకాయల్ని పెట్టి ఆ లీడ్ చేయడం కానీ టీమ్, తను చాలా ఇంటెలెక్చువల్గా ఆలోచించడం, థాట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ ఇన్ రోహిత్. కానీ ఒకటి మార్చుకోవాలి, ఏంటి అంటే రోహిత్లో ఎంటర్టైన్మెంట్ లేదు. అంటే కామెడీ చేయడు, కామెడీ చేసేది నవ్వేది అట్లాంటిది ఏంలే, అమ్మా అనిట్టే ఉంటాడు. కొంచెం నవ్వుకుంటా కలకలా కిలకలా మాట్లాడుకుంటా, అట్లా ఫ్లర్ట్ చేసుకుంటా, ఆడపిల్లకల మీద అలా మాట్లాడుకుంటా, సటైర్లు వేసుకుంటా, ఒకరినొకరు అలా రోస్ట్ చేసుకుంటా కామెడీ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ ఆల్సో కొన్ని సీజన్స్లో బిగ్ బాస్ విన్నర్స్కి యాంగర్ ఇష్యూస్ కూడా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీకి యాంగర్ ఇష్యూస్ ఉండేది, బట్ సన్నీకి ఎంటర్టైన్మెంట్ ఉండేది, టాస్క్లు ఉండేవి, బ్రెయిన్ కూడా ఉండేది. కాబట్టి సన్నీ గెలిచాడు, సన్నీ ఈజ్ అన్ డిజర్వింగ్ విన్నర్. రోహిత్కి యాంగర్ ఇష్యూస్ కూడా లేవు. ఆ పాయింట్లో కూడా ఒక ప్లస్ వేయచ్చు, ఇట్లా టిక్. ప్రోస్ అండ్ కాన్స్లో ప్రోస్ టిక్, నో యాంగర్ ఇష్యూస్ అనేసి వేయచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయా. ఇంకోటి ఏంటి, నిఖిల్ దగ్గర ఉండే ప్రాబ్లం ఏంటంటే, నిఖిల్ మళ్ళీ అక్కల దగ్గర ఎవరైనా తనని నువ్వు ఇట్లా తప్పు చేశావు అనేసి మాట్లాడితే నిఖిల్ తన కోసం తను స్టాండ్ తీసుకోడు. అవును నేను తప్పు చేశానేమో అనేసి యాక్సెప్ట్ చేసి సైలెంట్ అయిపోతాడు, తను డిఫెండ్ చేసుకోడు. బట్ రోహిత్లో ఆ డిఫెన్స్ కూడా ఉంది, ఆ డిఫెన్స్ కూడా సూపర్ డిఫెన్స్ ఉంది. సో హీ ఈజ్ a complete player, complete big boss player and winner qualities. ఇన్ని సీజన్స్లో ఉండే విన్నర్ క్వాలిటీస్ అన్ని మిక్స్ చేస్తే రోహిత్కి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో హీ క్యాన్ బీ అ విన్నర్ ఫర్ బిగ్ బాస్ 10. బట్ వీ డోంట్ నో అవతల నుంచి వచ్చే సెలబ్రిటీస్ ఎలాంటి సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళకి ఎంత ఫేమ్ ఉంది, వాళ్ళకి ఎంత బ్రెయిన్ ఉంది ఏంటి అనేసి ఎవరికి తెలియదు. సో వీ నెవర్ నో హూ విన్స్. బట్ నౌ he has that 100% potential to win Big Boss season 10 according to this Agni Pariksha. And so far these episodes that I've observed,
హీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అండ్ ఐఎమ్ సో సారీ రోహిత్, నేను నిన్ను తక్కువ అంచనా వేసాను. ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. రోహిత్ నాయుడు ఈజ్ అమేజింగ్. రోహుబలి, రోహిణి, ఎన్ని పేర్లు పెట్టానో ఈరోజు నేను రోహిత్కి. సో దట్ ఈస్ టుడేస్ రివ్యూ. సూపర్ పాయింట్స్ ఉన్నాయి, అందుకే 44 నిమిషాలు వచ్చాయి. సో మీకు నా రివ్యూ నచ్చినట్టయితే కింద ఏం కమెంట్ చేస్తారు? ఏం కమెంట్ చేస్తారంటే ఫెవికాల్ ఒక గ్లూ, గీతు వేసుకుంది బ్లూ అని కమెంట్ చేయాలి. ఓకేనా? నా రివ్యూ మీకు నచ్చినట్టయితే కింద ఆ కమెంట్ బాక్స్లో ఆ కమెంట్ చేయండి. నేను అన్ని కమెంట్స్ చదువుతాను. అన్ని కమెంట్స్ నాకు నచ్చిన కమెంట్స్కి నేను హార్ట్ ఇస్తాను. ఓకే, అండ్ అసలు టుడే మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరూ తెలిసి మీకు తెలుసు. ఐ లవ్ యూ గైస్. ఎల్లుండి నా బర్త్డే.